యేసయ్య అంటే అసలు పడేది కాదు, రాయి లాంటిది. నా జీవితం ఎంతోమందిని కొట్టాను, బాధ పెట్టాను, ఇప్పుడు మారాను. ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నా, యేసయ్యే నిజమైన దేవుడు అని ఎంతమంది ప్రకటన చేయట్లేదు? ఇప్పుడు ఎంతమంది ప్రకటించట్లేదు? దేవునికి స్తోత్రం. నరమాంస భక్షకులు, మాంసం తినేవాళ్ళు, పొద్దున్న లెగిస్తే ఎక్కడ మాంసం దొరికిద్దా నరమాంసం అని తీసుకెళ్ళి మెదలకుండా నరుడు కనపడితే కైమా చేసేసి ఉడకబెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తింటారు. తెలుసా? నరమాంస భక్షకులు ఉప్పు కారం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఉప్పు కారం చల్లుకొని తింటున్నారు. మనిషి మాంసం దొరికితే ఏంటో మరి, అన్ని మాంసాల కంటే మన మాంసం టేస్ట్ అంట. మనకు తెలియదుగా, మీరు ట్రై చేయబాకండి. మంచి దేవునికి స్తోత్రం. మనిషి మాంసం చాలా రుచికరమైనదంట, రుచిగా ఉంటుందంట, తిన్నోళ్ళు చెబుతారు. ఒక అతన్ని ఇలాగే పక్కనోడు ఎగతాళి చేశాడంట. ఏంది ఎప్పుడు యేసయ్య యేసయ్య అంటావు, యేసయ్యను పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని యేసయ్య యేసయ్య అంటున్నావు, అంత గొప్ప దేవుడా నీ దేవుడు అని అంటే నిజంగా గొప్ప దేవుడే. ఎందుకంటే ఏ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టే. ఎందుకంటే ఈ పాటికి నువ్వు నా ఎదురుంటే నిన్ను కైమా చేసుకొని తినేద్దును. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుని, నరమాంసం తినేవాడిని. ఎంతసేపు మాట్లాడేవాడివి కాదు, నరుడు కనపడితే కైమా చేసేవాడిని. అట్లాంటి నన్ను యేసయ్య మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, ఆయన చెబుతూ ఉండగా నా హృదయం కదిలించబడింది. నేను యేసయ్యకి ఆకర్షించబడ్డాను, నా పాపాలను ఒప్పుకున్నా, నరమాంసం తింటాం అసలు తప్పని తెలుసుకున్నా, తీసేసా. ఇప్పుడు యేసయ్య గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తా ముందుకెళ్తున్నా. కఠినమైనటువంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు, రాయి లాంటి నా హృదయాన్ని యేసయ్య మార్చాడు. కాబట్టి నువ్వు ఎంతసేపు నా ఎదురుండవు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి అన్నాడంట. దేవునికి స్తోత్రం.